మీకు నా ఒంటి మీద పుట్టుమచ్చలు ఎలా తెలిసాయి? అదా, నువ్వు సుస్సు పోసుకోవడానికి వెళ్ళి చాలాసేపు రాకపోతే వెనకాల నీ బ్యాగ్లో ఉన్న సర్టిఫికెట్లు చూసా. అందులో బర్త్ సర్టిఫికెట్లో మీ పుట్టుమచ్చలు మెన్షన్ చేసున్నాయి. అలా తెలిసే మీ పుట్టుమచ్చలు. అమ్మయ్యా, నిజంగా బెంగ పెట్టుకొని చచ్చిపోయా. అదేంటి, మీ మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? ఉంది, కానీ ఏమో ఎందుకో భయం వేసింది. అయినా నేను లేనప్పుడు నా బ్యాగ్ చూడడం తప్పు కదా? అంత లేదులే అండి, మీరు చాలాసేపు రాకపోయేసరికి ఈ డీటెయిల్స్ కోసమని బ్యాగ్ ఓపెన్ చేసి చూసా. అవునా? అయినా నేను అలా చూడడం వల్ల మీ పుట్టుమచ్చల వల్ల ఈరోజు మన ఇద్దరం బతికి బయటపడ్డాం. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడు మనం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం, కానీ అక్కడ జరిగిన మ్యాటర్ మాత్రం సిల్లీ అయితే కాదండి. ఒక్క క్షణం నాకు ఆలోచన రాకపోయినా, ఆ ఎడినా తిప్పయ్య నా మాట నమ్మకపోయినా, ఈ పాడి మీరు చచ్చుండేవాళ్ళు, మిమ్మల్ని చంపింది నేనే అని బొక్కలో వేసేవాళ్ళు. నిజమే, నువ్వు చెప్పేది వింటుంటేనే నాకు చాలా భయం వేసింది. కానీ నువ్వు ఈరోజు నా కోసం చేసింది చాలా గొప్ప పని. అంతేం లేదులేండి, మరీ ఆ పరిస్థితిలో ఎలా వదిలేస్తానండి? లేదండి, మీరు చేసిన దానికి నేనేమి ఇవ్వగలను మీకు? ఇప్పటి నుంచైనా సరే నన్ను నమ్మండి, అది చాలు. నమ్ముతాను, నాకన్నా ఎక్కువగా నమ్ముతాను. సిగ్నల్ వచ్చిందండి, అర్జెంటుగా మీరు లొకేషన్ ఆన్ చేయండి, చెప్తాను. మీ మామ్ కాల్ చేస్తున్నారు, మాట్లాడండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, నేనేం చెప్పినా వాళ్ళ నంబరు, మీరు కట్ చేసేయండి. మీ అన్నే కాల్ చేస్తున్నారు. మీరు చేసిన పనికి మా ఇంట్లో అందరూ నన్ను సావగొడుతున్నారు. మీరు ఓపెన్ చేయండి, మీరు కట్ చేసి ఫస్ట్ లొకేషన్ పెట్టండి, చెప్తాను, పెట్టండి. 6 కిలోమీటర్స్ చూపిస్తుంది. అమ్మయ్య, ముందైతే మనుషులు కనబడతారనమాట. ఇంకాసేపట్లో మిమ్మల్ని పెళ్లి కూతుర్ని చేస్తారు, నాకేమో ఎంగేజ్మెంట్. బట్ దిస్ వాజ్ అన్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అసలు ఇందులో కామెడీ ఏంటంటే, ఆ చెండలాన్ని చూసి ఆడమ్మాయి అనుకున్నాను, అంతే. ఆడకొద్దుతో మాట్లాడడం స్టార్ట్ చేశా, తర్వాత తెలిసింది అది మొగబొమ్మని. మేనేజ్ చేయలేక చచ్చిపోయాను అనుకోండి. అయిపోయి ఏమైందండి, మీరు ఇంకా అక్కడి నుంచి వచ్చినట్లేరు? అంతా అయిపోయింది, వదిలేసేయండి. లేదండి, మీ ప్లేస్లో వేరే ఎవరున్నా అంత రిస్క్ చేయరు, పైగా మీ 15 lakhs. వాటి గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. వాళ్ళకి రేపు ఇదే టైంకి రమ్మని చెప్పాను కదా, అదే టైంకి అక్కడ పోలీసుని సెట్ చేస్తా. అవునా? మరి లేకపోతే ఈరోజు మన లక్కు బాగుండి ఏదో బతికి బయటపడ్డాం. అదే వేరే వాళ్ళు అయితే బలైపోయేవాళ్ళు. వాళ్ళని వదలను. మీరు ఇంటెలిజెంట్, స్మార్ట్ అండ్ రెస్పాన్సిబుల్ కూడా. థ్యాంక్ యూ అండి, మీరు అలా పొగుడుతుంటే చాలా బాగుందండి. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆపండి. అమ్మయ్య, ముందు మనుషులు కనబడతారా బాబు? మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే ఒకసారి కలవండి. అడుగుదామంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు,
పోనీ నా నెంబర్ ఇద్దామంటే మీరు తీసుకుంటారో లేదో కూడా నాకు తెలీదు.